రాజధాని అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభించనుంది. 2 మండలాల్లోని 7 గ్రామాల నుంచి 16,666.57 ఎకరాల సమీకరణకు ప్రణాళిక రూపొందించింది. 2 వరుసల రహదారులు, విద్యుత్ లైన్లు వేసి రైతులకు వేగంగా స్థలాలను అప్పగించనుంది. సీడ్ యాక్సిస్ రోడ్ కోసం 4.5 ఎకరాల భూసేకరణకు నేడే నోటిఫికేషన్ ఇవ్వనుంది. అమరావతిలో కృష్ణా తీరాన మెరీనా ప్రాజెక్టు ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు. రాజధాని అమరావతిలో క్రీడానగరం, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణం కోసం రెండో విడతలో భాగంగా ప్రభుత్వం 16,666.57 ఎకరాల భూ సమీకరణకు సిద్దమైంది. CRDA 57వ అథారిటీ సమావేశంలో ఈ మేరకు పచ్చజెండా ఊపారు. తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమత్తూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో ప్రభుత్వం భూ సమీకరణ చేపట్టనుంది. రైతులకు స్థలాలు కేటాయించే లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి CRDA ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్లలో మొదట 2 వరుసల రహదారులు, విద్యుత్ లైన్లు వేసి వీలైనంత త్వరగా రైతులకు స్థలాలు అప్పగించనుంది. భూగర్భ డ్రైన్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా, ITC కేబుళ్లు వంటి వసతులన్నీ ఆ తర్వాత కల్పించనుంది. మొదట మౌలిక సదుపాయాలు కల్పిస్తే రైతులు వారి స్థలాల్లో నిర్మాణాలు చేసుకునేందుకు, విక్రయించుకునేందుకు వీలుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణా రివర్ ఫ్రంట్ లో ఒక మెరైనా అనేది ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు PPP మోడల్లో 1 ఏకర్ ల్యాండ్ ఇచ్చేటట్టుగా ఏదైతే టూరిజం పాలసీ ఉందో ఆ పాలసీలో ఇచ్చే విధంగా అథారిటీ యాక్సెప్ట్ చేసింది. సీడ్ యాక్సిస్ రోడ్డు మీద మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కేదానికి ఒక 4.5 ఎకరా పెండింగ్ లో ఉంది. బ్రిడ్జి ఫిబ్రవరి ఎండింగ్ అయిపోతుంది. బ్రిడ్జి అయిపోయిన తర్వాత ల్యాండ్ రాకుంటే ఇబ్బంది అవుద్దని ఇంకా తప్పని పరిస్థితుల్లో ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రాసెస్ ప్రకారం యాక్చువల్ గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. రైల్వే ట్రాక్, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టేదానికి దానికి సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ చేయడానికి నిర్ణయించి పెదకూరుపాడులో ఉండే ఎండ్రాయ్, అదేవిధంగా తుళ్లూరు మండలంలో ఉండే వడ్డమాను, ఈ రెండిట్లో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ 7 గ్రామాలకి అథారిటీ అండ్ కేబినెట్ అప్రూవ్ ఇచ్చిందో వాటిల్లో తీసుకుని మొత్తం కలిసి 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాం. దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్ గా వచ్చేది ఏంటంటే 2,500 ఎకరాలు ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ కట్టడానికి, రైల్వే ట్రాక్ కి, ఇన్నర్ రింగ్ రోడ్ కి ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రం ల్యాండ్ మిగులుతుంది. మిగతాది యాక్చువల్ గా రైతు సోదరులకు బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలోని 4 రెవెన్యూ విలేజ్లు కూడా ఈ అమరావతిలో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. ప్రస్తుతం 4 గ్రామాల్లో నోటిఫికేషన్ వేయడం జరిగింది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, ఈ 4 విలేజ్లకు సంబంధించి దాదాపు 9,500 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ ఉంటే దాంట్లో 7,500 ఎకరాలు సుమారుగా దానికి సంబంధించి ప్రజల వద్ద ఉంది. వాటికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకోవడం కోసం డిసైడ్ చేయడం జరిగింది. తొలి విడతలో భూములిచ్చిన రైతులకు ఇస్తున్న ప్యాకేజీనే ఇప్పుడు భూములిచ్చే రైతులకు అందజేయనున్నారు. తొలి విడతలో మొత్తం 29 గ్రామాలకు ఒకేసారి భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయగా, రెండో విడతలో ప్రతి గ్రామానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసి ఎక్కడికక్కడ విడిగా ప్రక్రియ పూర్తి చేస్తారు. మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీడ్ యాక్సిస్ రోడ్డు రెండో విడత 4.5 ఎకరాల్ని భూసేకరణ విధానంలో తీసుకునేందుకు ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ ఇవ్వనుంది. అమరావతిలో కృష్ణానదీ తీరాన PPP విధానంలో మెరీనా జలవిహార కేంద్రం నిర్మాణానికి అథారిటీ నిర్ణయించింది. వాటర్ ఫ్రంట్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలని, మెరీనా ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. కృష్ణానదిలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు వీలుగా ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు. నదిలోని దీవుల్ని పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాలని సూచించారు. రాజధానిలో భూమి లేని పేదలకు ఇస్తున్న పింఛన్ను ఇకపై అనాథలైన మైనర్లకు వర్తింపజేసేలా నిబంధనలు సడలించాలని అథారిటీ నిర్ణయించింది. రాజధానిలో జరీబు, నాన్ జరీబు భూముల అంశాల్ని తేల్చేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీ నేటి నుంచి పని ప్రారంభించి 45 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది.